ఇక వార్తల వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో అనుసంధానమై ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను పొంది అవి త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ రైల్వే, జాతీయ రహదారులు, విద్య, వైద్యం, నదులు, అనుసంధానం ప్రాజెక్టులపై సందర్భానుసారంగా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారం సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు గమ్యస్థానం తీర్చిదిద్దేందుకు అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి ఎంపీకి కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను ఇప్పటికే అప్పగించామని, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా వారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎంపీలందరూ వారి నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎన్డీఏ ప్రభుత్వ భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్తులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. అన్ని జిల్లా కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలను ప్రాధాన్యమిచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన 4 దశాబ్దాల నాటి ఫ్రేమ్ వర్క్ ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెచ్చిందని తెలియజేశారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్తులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, చీకటి పాలన నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని మంత్రి చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ప్రోస్టోడాంటిక్ సొసైటీ 52వ జాతీయ సదస్సును మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 52 ఏళ్ల క్రితం ఇద్దరితో మొదలైన సంస్థ ప్రస్తుతం 15,000 మందితో పనిచేస్తుందన్నారు. దంత వైద్య రంగంలో అనేక మార్పులను ఈ సొసైటీ తీసుకొచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, చీకటి పాలన నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని మంత్రి తెలియజేశారు. Definitely will bring in a change in the Andhra Pradesh also, and when you visit next time, probably down the lane after five, you will see a world class capital in Andhra Pradesh. Amaravati will no longer be a same Amaravati down the lane after 5 years. No other state is providing a 25 lakh health insurance in the entire country. It is only state, Andhra Pradesh, which is providing 25 lakh up to tertiary health care, up to 25 lakhs to the every poor 1.43 crore families putting together 4.9 crore population of this Andhra Pradesh. విజయవాడ నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర ఎంత ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముస్లిం సోదరులకి నీతి నిజాయితీతో పాటు మాట మీద నిలబడటం అలవాటని కొనియాడారు. నగరంలోని లబ్బిపేట ప్రాంతంలో షేహరిత్ జమైతే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మసీద్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ షేహరిత్ జమైతే ఆధ్వర్యంలో మసీదు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఖురాన్ గ్రంథం మంచి మానవత్వంతో పాటు సహనం బోధిస్తోందని పేర్కొన్నారు. విజయవాడ నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉందన్నారు. ముస్లిం సోదరులకి నీతి నిజాయితీతో పాటు
మాట మీద నిలబడడం అలవాటు అని కొనియాడారు. ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంపీ కేశినేని శివన తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎక్కడ తన అవసరం ఉన్నా ఎంపీ పనిచేసేందుకు ముందు ఉంటారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సమాజంలో మంచిని పెంచే ప్రదేశం మసీద్. అటువంటి మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని గద్దె రామ్మోహన్ తెలియజేశారు. దేవుడు ఉండే పవిత్రమైన ప్రదేశం మసీదు అని, అలాంటి మసీదు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ముస్లిం సోదరులతో కలిసి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలో ప్రార్థనలే కాకుండా సమాజంలో ఏ విధంగా ముస్లిం సోదరులు ఉండాలి అనే మంచి బోధనలు కూడా ఇక్కడ ప్రతి మసీదులోనూ జరుగుతాయి. అటువంటి పవిత్ర మసీద్ శంకుస్థాపనకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముస్లిం పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దేవుడి గురించి, అల్లా చేసే పనుల గురించి, చేయమన్న పనుల గురించి మరి చర్చించుకోవడం కానివ్వండి, ఖురాన్ పట్టణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే స్థలానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానిలో అంతటి పవిత్రమైన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం మాకు కలిగించిన ఆ అల్లాకి, అదేవిధంగా ఇక్కడ దీని సంఘస్థులందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు దాతలు విరాళం అందించారు. విరాళాలు అందించిన వారందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు దాతలు విరాళం అందించారు. విరాళాలు అందించిన వారందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. సీఎం చంద్రబాబును కలిసి దాతలు చెక్కులు అందించారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు పరుచూరి కిరణ్ కుమార్, యాగంటి దుర్గాప్రసాద్, శివాజీ, ఇతర సభ్యులు 75 లక్షల రూపాయలు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు 25 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి అందించారు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన డ్వాక్రా మహిళలు 9 లక్షల విరాళాన్ని అందించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందించారు. విరాళాలు అందించిన వారందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. విజయవాడ పటమటి లంకవాసుల చిరకాల కోరిక నెరవేరేలా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవధూత ఆశ్రమం స్థలాన్ని వాకింగ్ ట్రాక్గా స్థానికులు ఉపయోగించుకునేందుకు అనుమతులిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్థలాన్ని మంత్రి ఆనం పరిశీలించారు. పటమట లంకలోని అవధూత ఆశ్రమం స్థలాన్ని వాకింగ్ ట్రాక్గా స్థానికులు ఉపయోగించుకునేందుకు అనుమతులు ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం అవధూత ఆశ్రమ స్థలాన్ని మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె కోరిక మేరకు స్థలాన్ని పరిశీలించానని, ఆ స్థలంలో నడిచేందుకు అవకాశం కల్పించాలని స్థానికులు కోరినట్లు తెలియజేశారు. శనివారం నుంచి నడకకు మౌఖికంగా అనుమతులు ఇస్తున్నామని, స్థలం పత్రాలు పరిశీలించిన తర్వాత రాతపూర్వక అనుమతులు కూడా మంజూరు చేస్తామని మంత్రి ఆనం వెల్లడించారు. దేవాదాయ స్థలాన్ని పరిరక్షించుకుంటూనే భవిష్యత్తులో ఏం చేయాలనే విషయాన్ని ఎమ్మెల్యేతో చర్చిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాకింగ్ ట్రాక్కు అనుమతులు ఇచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే గద్దె కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అవన్నీ కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని దీన్ని కమర్షియల్ వైబిలిటీకి తెచ్చేదాకా ఇక్కడ వాకర్స్ అందరూ కూడా వాడుకోవడానికి అనుమతులు ఇస్తున్నాం. అలాగే ఎవరైనా యువతీ యువకులు పగలపూట మేము ఏదైనా గేమ్స్ ఆడుకుంటామన్నా కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తాం. ఈ చుట్టుపక్కల కుటుంబాల పిల్లలు వచ్చి ఇక్కడ ఆటల పోటీలు కానీ, ఆట ట్రైనింగ్ కానీ, కోచింగ్ కానీ చేసుకుంటామంటే చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాం. అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ భవిష్యత్తులో దీన్ని ఇలాగే వదిలేయలేము. ఇది ఒక దేవాదాయ శాఖకి ఒక ఆర్థిక పరమైనటువంటి ఆస్తి. ఇది ఈ ఆస్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు కూడా ఉంది. త్వరలోనే దీనికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీ ఏ విధంగా చేయొచ్చు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి దానికి ఏం చేయగలమో అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు కూడా దీన్ని వీళ్ళందరూ వాడుకోవడానికి అనుమతులు ఇవ్వడం. దేశంలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిరంతర పోరాటాలతోనే సాధ్యమవుతుందని సిఐటియు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఏఆర్ సింధు అన్నారు. నగరంలోని పోరంకి మురళీ గార్డెన్స్లో
కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కార్మికుల 6వ జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే సదస్సుకి ముఖ్య అతిథులుగా సిఐటియు జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు, కాన్ఫెడరేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏ అజీజ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా ఉద్యోగ సంఘ నేతగా ఎన్నో పోరాటాలకు రూపకల్పన చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించిన దివంగత నేత కామ్రేడ్ ఆర్ సీతాలక్ష్మికి నివాళులు అర్పించారు. సదస్సు అనంతరం సిఐటియు జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు మాట్లాడుతూ మీడియాతో మారుతున్న కాలంతో పాటు మహిళా ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టాల కంటే మరింత కఠినమైన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన కొన్ని హక్కులలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందన్నారు. సాయంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేంద్ర విభాగాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై లైంగిక, మానసిక దాడులు జరగడం విచారకరమన్నారు. ప్రధాన నగరాల్లో మహిళా ఉద్యోగుల సంతాన సంరక్షణ కోసం ఖచ్చితంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులు బాధితులు నిర్వహిస్తున్న కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని వేడనాడాలన్నారు. అదే సమయంలో రైల్వే విభాగంలో ఆర్ఎంఎస్ సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులకు కనీస వసతులను కల్పించాలన్నారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఋతుక్రమ సెలవుల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా మహిళా ఉద్యోగులకు అదనంగా ప్రతి ఏటా 12 రోజుల పాటు సెలవులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలు మీడియాతో మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న ప్రదేశాలలో జరుగుతున్న అఘాయిత్యాలపై విచారణ సుదీర్ఘకాలం కొనసాగకుండా 90 రోజులలోపు పూర్తి చేయాలన్నారు. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన 18 నెలల డిఏలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే మహిళా ఉద్యోగులకు చెల్లించాలన్నారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడంతో సహా క్యాజువల్ విధానం పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఎన్నో దశాబ్దాలుగా మహిళా ఉద్యోగులకు హక్కుగా వస్తున్న ప్రసూతి సెలవుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విధానాలను తక్షణమే చక్కదిద్ది పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. And the special problems of working women will be discussed in the framework of the entire policy, where the casualization of employment is going on, and there are so many vacancies, and the casual employees are also given means they are employed in the permanent nature of work. So there the question of the workload is there, and including and whatever facilities earlier given by the government has been taken away, like the pension, and including the maternity benefit which was given to the central government women employees have been curtailed. So all those issues, and also the issues of workplace safety, and including the facilities for separate toilets and drinking water, all those issues are also rampant nowadays even in the government sector. వేకెన్సీస్ని ఫిలప్ చేయకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి లీవ్ ఉన్నా కానీ లీవ్ శాంక్షన్ చేయకుండా మీ పని మీరు చేస్తే కానీ లీవ్ శాంక్షన్ చేయమంటారు. వాళ్ళకు 2 నెలలు లీవ్లో వెళ్ళాలంటే వాళ్ళ పని ఎవరు చేయాలి? వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి చేయటమో లేకపోతే మేము లీవ్ శాంక్షన్ చేయని ఒత్తిడి చేయటమో జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళ లీవ్ వాళ్ళు పూర్తిగా అవైల్ చేసుకునే విధంగా మీరు మ్యాన్ పవర్ని మీరు ఇవ్వాలి. అట్లాగే వేకెన్సీస్ని ఫిలప్ చేసేటట్టయితే పని భారం కొంత తగ్గుతుంది. ఇవాళ 10 లక్షల పైన కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి. ఆ 10 లక్షలని మేము నియమిస్తామని చెప్పి ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ ఆ 10 లక్షలని కూడా వాళ్ళు రిక్రూట్ చేయట్లేదు. ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే విమెన్ మహిళా ఉద్యోగుల్లో ఏదైతే పెక్యులియర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద కూడా ఈ డెలిగేట్ సెషన్లో చర్చ జరిపి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఈ కన్వెన్షన్ మేము నిర్వహిస్తున్నాం. నా పేరు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఈరోజు ఈ మహిళా నేతల సదస్సు జరగడం నిజంగా చాలా అందరికీ కూడా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే దేశంలో నలుమూలల నుంచి కూడా మహిళలు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చర్చించుకుంటున్నారు. ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చారు, నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి తప్పకుండా విజయవాడ పేరు ఈరోజు మారుమోగుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ యూనిట్ इन विजयवाड़ा. थैंक यू वेरी मच. हमारा प्रॉब्लम्स तो सॉल्व करने के लिए यूनियन एक्टिविटीज़ सभी लेडीज़ को इंक्रीज़ करना चाहिए, और हम यहाँ आते के समय हमारा विजयवाड़ा कॉमरेड्स ने अच्छी तरह हमारा वो उसका सभी तो अच्छा है, ऑर्गेनाइजेशन हमें तो बहुत अच्छा लगा, और हमारे साथ 20 डेलीगेट्स केरला से आया है.
సేకి కుంభకోణం జగన్ ఆదాని ముడుపుల వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పట్లో ఏం జరిగిందో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరించారు. అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి దస్త్రంపై సంతకం చేయమన్నారని, అంత పెద్ద ఒప్పందంపై తనతో చర్చించకుండా సంతకం చేయమన్నారంటే ఏదో మతలబు ఉందనిపించిందని అందుకే సంతకం చేయనన్నానన్నారు. మర్నాడు మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించేశారు. వాళ్ల మాటలు విని అప్పట్లో సంతకం పెడితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో అని మాజీ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ప్రారంభించింది. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేసి డైరెక్టర్ కు సిట్ బృందం నివేదిక అందజేయనుంది. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డు పోటు విక్రయ కేంద్రాలు, ముడి సరుకు సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. కార్తీక మాసం క్రిస్మస్ పండుగల సందర్భంగా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్స్ ఎక్స్పో పేరిట అఖిల భారత హస్తకళా వస్తువులు, నగిషి వస్త్రాల ప్రదర్శన ప్రజలను విశేషంగా అలరిస్తుంది. ఈ ఎగ్జిబిషన్లో పోచంపల్లి, మంగళగిరి చీరాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్ లభిస్తున్నాయి. అలాగే ఉప్పాడ, నారాయణపేట, గద్వాల్, మాధవరం, ధన్మవరం పట్టు శారీస్, బెంగాలీ కాటన్, ఫ్యాన్సీ క్లాత్ వర్క్ శారీస్ లభ్యమవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు హస్తకళా వస్తువులు లభ్యమవుతాయని నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని కోరారు. కార్తీక మాసం క్రిస్మస్ పండుగల సందర్భంగా మహాత్మాగాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్స్ ఎక్స్పో పేరిట అఖిల భారత హస్తకళ, నగిషి వస్త్రాల ప్రదర్శన ప్రజలను విశేషంగా అలరిస్తోంది. నిన్న శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 30తో ముగియనుంది. ప్రదర్శన నిర్వాహకురాలు పద్మ మాట్లాడుతూ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు. ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట్, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, కలంకారీ, ఫ్యాన్సీ ఖాదీ, కాటన్ ప్రింటెడ్, బెంగాల్ సిల్క్స్, బగల్పూర్ చీరలు, బాంధనీ సిల్క్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికెన్ వర్క్, డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, వరంగల్ టవల్స్, బెడ్షీట్స్, మహిళల అలంకరణ వస్తువులు, అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తాయన్నారు. నగరవాసులకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయన్నారు. వీటితో పాటు హస్తకళా వస్తువులు లభ్యమవుతాయని నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ఆదరించాలని నిర్వాహకురాలు పద్మ కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.